టీమిండియా టెస్ట్ కొత్త కెప్టెన్ ఆస్తులు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. క్రికెట్ అభిమానులకి ఇది నిజంగా ఒక పెద్ద వార్త. టీమిండియాలో ఒక కొత్త శకం మొదలైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో యంగ్ టాలెంట్ శుభ్మన్ గిల్ టీమిండియా టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. నిజంగా ఇది ఒక సంచలన నిర్ణయం. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్లో జరిగే 5 టెస్టుల సిరీస్లో గిల్ కెప్టెన్గా తన సత్తా చాటనున్నాడు. ఇది వరకు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు కొన్ని టీ20 మ్యాచ్ల్లో భారత్ జట్టుకు గిల్ నాయకత్వం వహించిన అనుభవం ఉంది. కాబట్టి కెప్టెన్గా గిల్ ఎలా రాణిస్తాడో చూడడానికి మనమంతా ఎదురు చూద్దాం. అయితే గిల్ కెప్టెన్ అవ్వడమే కాదు, అతని ఆస్తుల గురించి కూడా తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంది. క్రికెట్ ఆడుతూ గిల్ ఎంత సంపాదించో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. గిల్ నికర ఆస్తుల విలువ, జీతం వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. గిల్ ఐపీఎల్ ద్వారా బాగానే సంపాదించాడు. 2018లో ఐపీఎల్లోకి అడుగుపెట్టిన గిల్ మొదటి సీజన్లోనే 1.8 కోట్లు అందుకున్నాడు. ఆ తర్వాత 3 సీజన్ల పాటు అదే జీతం అందుకున్నాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ అతని 8 కోట్లకు కొనుగోలు చేసింది. 2023-24 సీజన్లో కూడా అదే మొత్తం అందుకున్నాడు. ఇక ఐపీఎల్ 2025లో అతడి జీతం ఏకంగా 16.5 కోట్లు. అంటే ఐపీఎల్ ద్వారానే గిల్ బాగా సంపాదించడానికి చెప్పవచ్చు. చిన్న వయసులో ఇంత సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా. గత ఏడాది వరకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో గ్రేడ్ బిలో ఉన్న గిల్కి 3 కోట్ల జీతంగా వచ్చేది. కానీ ఈసారి అతనికి ప్రమోషన్ లభించింది. గ్రేడ్ ఏలోకి రావడంతో సంవత్సరానికి 5 కోట్లు అందుకోనున్నాడు. ఇది కాకుండా మ్యాచ్ ఫీజుల కింద కూడా భారీగానే సంపాదిస్తాడు. ఒక్కో టెస్ట్ మ్యాచ్కు 15 లక్షలు, వన్డేకి 6 లక్షలు, టీ20 మ్యాచ్కి 3 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు ఉంటుంది. అంటే మ్యాచ్ ఆడితేనే లక్షల్లో సంపాదన వస్తుంది. గిల్ చాలా పాపులర్ బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్నాడు. నైక్, జేబీఎల్, క్యాషియో, సియట్, టాటా క్యాపిటల్, జిల్లెట్, గేమ్స్ 24/7, డానోన్, మై11 సర్కిల్, భారత్ పే వంటి బ్రాండ్లకు ప్రచారం చేస్తూ భారీగానే సంపాదిస్తున్నాడు. బ్రాండ్ ఎండార్స్మెంట్స్తో కూడా గిల్ బాగా సంపాదిస్తున్నాడు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో గిల్కి దాదాపు 3.2 కోట్ల విలువైన ఒక లగ్జరీ ఇల్లు ఉంది. అంతేకాదు అతడి దగ్గర రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, E350, ఆనంద్ మహీంద్రా బహుమతిగా ఇచ్చిన మహీంద్రా థార్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అంటే గిల్ ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడని చెప్పవచ్చు. కొన్ని నివేదికల ప్రకారం 2025 నాటికి శుభ్మన్ గిల్ నికర ఆస్తి 32 నుంచి 50 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. చిన్న వయసులోనే గిల్ ఇంత సంపాదించాడంటే నిజంగా గ్రేట్ కదా.